మాకు తెలియదు కానీ ప్రజలకు పాలమూరు ప్రజలకు మాత్రం పక్కాగా తెలుసు మీ పార్టీని పండబెట్టి తొక్కేది ఈసారి ఖాయం 14 నియోజకవర్గాల్లో కొడంగల్తో సహా ఈసారి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టబోతా ఉన్నారు ప్రజలు అందులో ఈ జిల్లాలను ముడితే మాత్రం వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాలను ముడితే మాత్రం అగ్గి రగులుకుంటది మళ్ళా కాంగ్రెస్ ను దహించి వేస్తదనే మాట కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా దయచేసి ఒకటి ఆలోచన చేయండి యూరియా బస్తాలు ఇయ్యలేని సన్నాసులు ఇవాళ మీకు తులం బంగారం ఇస్తారా ఇల్లు ఈ సన్నాసులు 2,500 ఇస్తాడు మహిళలకు మహాలక్ష్మి ఇస్తాడా ఇవన్నిటిని తప్పించుకోనికే ఒకటే తెలుసుకున్నాడు ఆయన ఒకటే అర్థం చేసుకున్నాడు ఆయన ఏం అర్థం చేసుకున్నాడు బూతులు మాట్లాడాల మనం సబ్జెక్టు మాట్లాడితే ఆయన బూతులు మాట్లాడతాడు నువ్వు అడిగినావు అనుకో ఏమైందా రేవంత్ రెడ్డి నరికితివి కదా మరి ఒకటే వచ్చు రెండోది ఏమైనా మరి మహిళలకు 2,500 ఏవి స్వామి అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా నువ్వు గట్టిగా అడిగినావు ఇంకో తులం బంగారం ఎదురా నాయన అని నీ పేగులు తీసి మెడలేసుకుంటా బూతులు మాట్లాడానికి రెడీ మాకు రావా బూతులు ఆయన కన్నా ఒక భాష వచ్చేమో నాకు 4 భాషలు వచ్చు తిట్టుమంటే పొల్లు తిడతా కానీ ఇక మంచిది కాదని ఊక్కుంటున్నా ఇక ఆయన బాధ ఏందో నాకు అర్థం కాదు ఇప్పుడు అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిపోయింది అది మన దగ్గర అంటారు కదా ఉల్లెల అడ్డిమారి గుడ్డి దెబ్బల కిస్మత్ బాగుంది మేము అనుకోలే కార్యకర్తలు మా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనుకోలే మీరేమనుకున్నారో నాకు తెలుసు నేను చెప్తున్నది కరెక్టా కాదా మీరు ఒకసారి నాకు చెప్పారు మీరు ఏమనుకున్నారు అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు అంతేనా అదే అనుకున్నారు కాకపోతే ఏం జరిగిందంటే అట్లా దేవరకద్ర వాళ్ళు అనుకున్నారు మహబూబ్నగర్ వాళ్ళు అనుకున్నారు నారాయణపేట వాళ్ళు అనుకున్నారు అందరు వేలు మొదటికే మోసం వచ్చింది లాజిక్ మిస్ అయ్యారు మీరు ఎమ్మెల్యే లేకపోతే కేసీఆర్ ఎట్లుంటాడే ఒక గది మిస్ అయ్యారు మీరు అందుకే నేను మీ అందరికి ఒకటి దండం పెట్టి చెప్తున్నా ఈ కార్డు నుంచి ఒకటి యాద పెట్టుకోరి ఇక పోయినసారి జరిగిన తప్పు మళ్ళీ జరగద్దు అంటే ఏం చేయాలి రేపు మున్సిపాలిటీలో కూడా మళ్ళీ కారు గుర్తు మీద బీఫామ్ మీద వస్తారా మనోళ్ళు వస్తే మీరు ఏం చేయాలంటే వాడు సక్కటోడా వాడు పొడుగు ఉన్నాడా వాడు పొట్టిగా ఉన్నాడా ఇవన్నీ చూడకూరి ఆడు మంచోడు కదా అవన్నీ కాదు ఒక కారు గుర్తు మీద ఒక అభ్యర్థి వచ్చిండంటే కేసీఆర్ గారు అన్ని ఆలోచించి ఇచ్చింటాడు అనుకోవాలా కారు చూడాలా కేసీఆర్ ని యాడ్ చేసుకోవాలా గట్టి కొత్తాలి అంతేగాని ఇక మళ్ళా చర్చలు పెట్టద్దు మళ్ళీ ఇక మా ఓడు పోతే వేడి కానీ కేసీఆర్ వస్తాడు కదా ఈ పోతే ఆయన గెలుస్తాడు కదా వద్దుగా మీరు ఇక్కడి నుంచి గట్టిగా కసి మీద సరే సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు లేవు కానీ రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తు గులాబీ జెండా ఉంటది అది మాత్రమే చూడాలి తప్ప అటు ఇటు చూడద్దిగా పక్కనా మళ్ళా తప్పు చేయరు కదా గట్టి కొట్లాడదాం రెండో మాట ఇంకొక మాట నేను విజ్ఞప్తి చేసేది మీకు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మున్సిపల్ ఎన్నికల్లో కనుక గట్టికి కొడితే నాకు తెలిసి రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్ ఎన్నిక పెట్టే ధైర్యం కూడా చేయడు ఆయనకి ఇప్పటికే భయం అవుతుంది మీరు 40% సర్పంచులు గెలిచినారు దాంతోనే భయపడి సస్తున్నాడు మళ్ళా గుర్తు మీద ఉండే ఎన్నికలు పెడితే మళ్ళా నా కుర్చీ ఎక్కడ పోతుందేమో ఆయన భయం ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు ఊరుకోరు కదా ఆయన బేకారు ఉన్నట్టు తీసిపాడేండ్రా అని అంటారు ఆయన భయం అయినది అందుకే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీపీలు మాజీలు ఎవరెవరైతున్నారో అందరూ మున్సిపాలిటీకి రావాలి అక్కడ గట్టిగా పని చేయాలి అక్కడ మీ చుట్టాలు ఉంటారు మీ దోస్తులు ఉంటారు మీ క్లాస్మేట్లు ఉంటారు వాళ్ళందరికి ఒకటే చెప్పాలి అరే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవాలంటే ఈ మున్సిపాలిటీలో కూడా గట్టిగా కారు గుర్తు మీదనే ఒత్తాలా అని చెప్పి గట్టిగా చెప్పి